సో ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ చూస్తున్నాము. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా, అంటే ఇంత ఘన విజయం టీడీపీకి వస్తుందా అని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. టీడీపీ గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా అనేది వాళ్ళ పార్టీలకే, వాళ్ళ పార్టీ నాయకులకు క్యాడర్కి కూడా డైలమాలు ఉంటాయి. నాయకులు డైలమాలు ఉంటే క్యాడర్ మాత్రం మా పార్టీకి గెలిస్తే చాలు, మా పార్టీకి గెలిస్తే చాలు అని. ఇటు టీడీపీ కూటమి నాయకులు కార్యకర్తలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే చాలు అని, అటు వైసీపీ అభిమానుల కార్యకర్తలు మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కోరుకున్నారు. కానీ తెలంగాణలో వచ్చినటువంటి రిజల్ట్ టకాఫర్గా పోటాపోటీ కాకుండా స్వల్ప మెజారిటీతో ఎలా అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అలా కాకుండా టీడీపీ ఒక ప్రభంజనం అని చెప్పుకోవాలి. దాదాపు 160కి పైగా లీడ్లో టీడీపీ ఉంది. టీడీపీకి అంత లీడ్ వచ్చింది. నిజంగా చాలా సర్వేలు వచ్చాయి అని ఈసారి సర్వేలు కూడా ఏ పార్టీకి ఆ సర్వే అన్నట్టుగా సర్వేలు కూడా బయటికి రావడం జరిగింది. ఇక కేకే సర్వే మాత్రం ఇప్పుడు టీడీపీకి వస్తున్న రిజల్ట్కి ఎగ్జాక్ట్గా సర్వే చెప్పింది. సో కేకే సర్వే ఒకటి నిజమైందని చెప్పుకోవాలి. వాళ్ళు ఎగ్జాక్ట్గా చెప్పినారు 162 అన్నారు. దాదాపు టీడీపీ కూటమికి అంతే స్థాయిలో అక్కడ సీట్లు అని కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా హాట్ సీట్లు కొన్ని ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యంగా పిఠాపురం ఒక హాట్ సీటు. అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేశారు. ఆ వంగ గీత ఉంది. పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదా, ఖచ్చితంగా గెలవాలి, గెలుస్తాడని చెప్పి చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ పవన్ కళ్యాణ్ లీడ్లో ఉన్నాడు. అక్కడ మంగళగిరిలో నారా లోకేష్ లీడ్లో ఉన్నారు. ఇక హిందూపురంలో బాలకృష్ణ హ్యాట్రిక్ కన్ఫర్మ్. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఎలాగైనా గెలుస్తారు. కానీ ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ 21 నుంచి 23 స్థానాల్లో లీడ్ కనిపిస్తుంది. ఈ లీడ్లలో ఎక్కువగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు లీడ్లో ఉన్నది కేవలం 1000 ఓట్లతోనే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2000 అధికంలో ఉన్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి 2000 మెజారిటీలోనే ఉన్నారు. అంటే ఇప్పటికీ లీడ్లో 2000 మాత్రమే జగన్మోహన్ రెడ్డికి లీడ్ ఉంది. చాలా తక్కువ లీడ్ ఇది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 2000 ఓట్లు మాత్రమే అక్కడ టీడీపీ అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డికి తేడా ఉంది అంతే. సో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పిండు, నేను కనుక అభివృద్ధి చేసినని మీరు నమ్మితే నాకు ఓట్లు వేయండి, అభివృద్ధి చేయలేదనుకుంటే నాకు ఓట్లు వేయకండి అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి మాట విన్నట్టు అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా విన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేదని ప్రజలు ఓటుతో సమాధానం చెప్పినారు. టీడీపీ కూటమికి ప్రజలు పట్టం కట్టినారు. ఇది నార్మల్ రిజల్ట్ కాదు, ఇది ఒక ప్రభంజనం అని చెప్పుకోవాలి. దాదాపు ఇన్ని సీట్లు ఆధిక్యంలో ఉంది. ఇక నారా చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు ఇంటికి క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరిలో లోకేష్ గెలుస్తున్నాడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, ఇక హిందూపురంలో బాలకృష్ణ. వీళ్ళ గెలుపు తథ్యమైంది. టీడీపీ గాలి వీస్తుంది, ముఖ్యంగా కూటమి గాలి వీస్తుంది. అటు కేంద్రంలో నరేంద్ర మోదీకి కూడా ఈ కూటమి ఒక బలం అనే చెప్పుకోవాలి. దాదాపు ఇక్కడ చంద్రబాబు నాయుడు గెలుస్తూనే వస్తున్నప్పటికీ కుప్పంలో మంగళగిరిలో లోకేష్ గెలుస్తాడా లేదా అనే డైలమా ఉండే. సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారని సర్వేలని చెప్పినప్పటికీ కూడా ఆ గెలుపు వచ్చేదాకా కూడా కొంచెం డౌట్గానే ఉండే, ఒక టెన్షన్ వాతావరణం ఉండే ఆంధ్రప్రదేశ్లో. కానీ మొత్తానికి కూటమి క్లీన్ స్వీప్ చేస్తుంది. కూటమి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా పొద్దున్న నుంచి కూడా అటు వైఎస్ఆర్సీపీకి 4-5 లీడ్ ఉంటే కూటమికి 20-30 లీడ్లో ఉంది. మొత్తానికి 150 పైన లీడ్ అంటే అది మామూలు విషయం కాదు. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. ఆయన మరి కాసేపట్లో గవర్నర్ కలిసి ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తున్నారు. ఇది జగన్కి పెద్ద మైనస్ వాతావరణమే. మరోవైపు కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళందరూ కూడా కౌంటింగ్ కేంద్రానికి వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోయినారు. సో మనం చెప్పుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి 23 మంది దాదాపు లీడ్లో ఉంటే అందులో కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే 2000 ఆధిక్యంలో ఉన్నారు. 2000 ఓట్లతో లీడ్లో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ 500-1000 ఓట్ల లీడ్లోనే ఉన్నారు. ఇక సుస్పష్టంగా కూటమి గాలి, టీడీపీ జనసేన గాలి వేవ్ మనకు కనిపిస్తుంది. ఇక జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఆయన లీడ్లో ఉన్నారు. మంత్రులు ఎవ్వరు కూడా లీడ్లో లేరు, అందరూ వెనుకంజలో ఉన్నారు. అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన లీడ్లో ఉన్నారు అనుకుంటా.
రోజా నగరిలో వెనుకంజలో ఉంది. ఇప్పటికే చాలా మంది బుగ్గన లాంటి మంత్రులు, బొత్స కూడా చీపురుపల్లిలో వెనుకంజ ఉన్నాడు. బొత్స సత్యనారాయణ చీపురుపల్లిలో వెనుకంజ మనం చూస్తున్నాం. ముఖ్యంగా స్క్రీన్ పైన ఒకసారి చూస్తే తెలంగాణలో మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ముందంజ కనిపిస్తుంది. మెదక్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు ఆయన కూడా ముందంజ ఉన్నాడు. అలాగే ఖమ్మం 17వ రౌండ్ వరకు కాంగ్రెస్ 2,28,000 ఓట్లు లీడ్ మనం కనపడుతుంది. అలాగే నిజామాబాద్ లో 6వ రౌండ్ వరకు బీజేపీ అభ్యర్థి అరవింద్ కు 55,000 మెజారిటీ. నల్గొండలో మనకు చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి కొడుకు ఆయన లీడ్ లో ఉన్నాడు. తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ డి అంటే డి అనే విధంగానే ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో అటు టీడీపీ అయితే క్లీన్ స్వీప్ మనం చేసింది. సో మొత్తానికి సాయంత్రం వరకు తుది ఫలితాలు వస్తాయి. సో ఇప్పటికే టీడీపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. అటు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇటు తెలంగాణలో కూడా టీడీపీ నాయకులు జోష్ కనిపిస్తుంది. టీడీపీ ఇప్పటివరకు గతంలో టీడీపీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి కాంగ్రెస్లో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు. బీజేపీలో కూడా టీడీపీ నాయకులు క్యాడర్ బీజేపీ భారతీయ జనతా పార్టీలో కూడా ఉంది. మొత్తానికి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ టీడీపీ క్యాడర్ అంతా కూడా బాస్ ఇస్ బ్యాక్, కంగ్రాచులేషన్ సిబిఎన్ సార్, చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలను ఇప్పటికే తెలంగాణలో అన్ని పార్టీలలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలుపుతూ వారి సోషల్ మీడియా ఖాతాలో అయితే వాళ్ళు పోస్టులు పెట్టుకుంటారు. సో మొత్తానికి టీడీపీకి ఇది ఒక ఘన విజయం. సో మొత్తానికి మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు 4వ సారి అయితే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు.